33 కోట్ల మంది దేవతలు త్వరలో మేషరాశి వారికి అతిపెద్ద అద్భుతాలు చూపించబోతున్నారు. మిస్ అవ్వకుండా చూడవలసిన వీడియో. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా శ్రీ కాళికామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, ఇంకా నమ్మిన వారి గురించి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855583632. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారిలో చురుకుదనం అధికంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా ఏదైనా పని అనుకున్నారంటే ఇంకా అది వెంటనే అయిపోవాలని అనుకుంటారు. చేసే పని పట్ల మాత్రం ఎంతో శ్రద్ధగా ఉంటారు. అలానే వీరిలో పోటీతత్వం కూడా అధికంగా ఉంటుంది. ప్రతి చిన్నదానిలో కూడా పోటీ పెట్టుకుంటారు. తమ ప్రత్యర్థుల కన్నా తమ ఒక అడుగు ముందుండాలని కోరుకుంటూ ఉంటారు. అలానే ఓటమిని అయితే అంత త్వరగా ఒప్పుకోరు. ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా కోపపడిపోతూ ఉంటారు. వీరి కోపమే వీరి ప్రధాన శత్రువుగా చెప్పుకోవచ్చు. దీని కారణంగానే వీరు కొన్ని సందర్భాల్లో ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా అవతలి వారి దృష్టిలో మూర్ఖులుగా మిగిలిపోతారు. అలానే ఎంతగానో ప్రేమించిన వ్యక్తులను కూడా దూరం చేసుకొని బాధపడి ఉంటారు. బగబగా మండే అగ్నితత్వం కాబట్టి వీరిలో కోపం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఊగిసలాడే మనస్తత్వం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తాము ఏదనుకుంటే అదే ఇంకా గుడ్డిగా చేసేస్తారు. మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఇతరులు చెప్పిన మాటలకు చాలా త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. నిర్ణయాల విషయంలో కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే చివరికి ఏం జరిగినా కూడా మన మంచికే జరిగిందనే సంతృప్తి అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది. అలానే దైవ ఆరాధనలో అధిక సమయాన్ని గడుపుతారు. నీతి నిజాయితీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశి వారు ఎక్కువగా హుందాగా ఉండాలనుకుంటారు. సమాజంలో లగ్జరీగా ఉండాలని, బయటకు వెళ్ళినప్పుడు కొంచెం తమకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. తమ చుట్టూ ఉండే వ్యక్తులు కూడా చాలా సెలెక్టివ్గా తీసుకుంటారు. వీరు ఎలాంటి స్వభావమో వారికి తగ్గ వ్యక్తులతోనే స్నేహితులుగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంత త్వరగా ఎవరితోని కలిసిపోరు. మేషరాశి వారికి ఎవరు కూడా అంత త్వరగా నచ్చరని చెప్పుకోవచ్చు. ఇతరుల్లో చాలా లోపాలు అయితే వెతుకుతూ ఉంటారు. ఎవరిని కూడా అంత త్వరగా నమ్మరు. కానీ ఒక్కసారి నమ్మినట్లయితే వారి కోసం ఏదైనా చేస్తారు. వారి కొరకు ఎంతవరకైనా వెళ్తారు. వీరి నమ్మకాన్ని సంపాదించుకోవడం కష్టం. కానీ సంపాదించి నిలబెట్టుకున్నట్లయితే అవతల వ్యక్తులు ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో 33 కోట్ల దేవతల మంది అనుగ్రహం ఉంది. అలానే పూర్వజన్మ పుణ్యఫలాన్ని కూడా మీరు అనుభవించబోతున్నారు. మీరు పూర్వజన్మలో చేసినటువంటి ఏవైతే మంచి పనులు ఉన్నాయో వాటి యొక్క కర్మఫలాన్ని ఈ సమయంలో అనుభవించబోతున్నారు. కాబట్టి ఈ సమయం అంతా కూడా మీకు బాగా కలిసి రాబోతుంది. కాబట్టి బాగా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా కొత్త కొత్త అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలానే ఆ అవకాశాలు కూడా మీకు అనుకున్న విధంగా ఉండటం, కావలసిన పెట్టుబడులు సమకూరడం, కావలసిన వనరులన్నీ కూడా సరైన సమయానికి సమకూరడం వల్ల వ్యాపార ప్రారంభాలు కానీ లేదా వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతో అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఎప్పుడు కూడా తనని చిన్నచూపు చేసి మాట్లాడినా లేదా తనని అవమానించి తనకి గౌరవమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అస్సలు అక్కడికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. ఈ రాశి వారు ఒక్కసారి ఎవరినైనా వద్దు అనుకున్నారంటే ఇక మరలా వారి వైపు కూడా తిరిగి చూడడానికి అస్సలు ఇష్టపడరు. అంతటి పట్టుదల అయితే ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మేషరాశి వారికి బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులు అంటే ప్రమోషన్ ఇంక్రిమెంట్లకు సంబంధించి కానీ లేదా ట్రాన్స్ఫర్లకు సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో చురుగ్గా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ ప్రదేశంలో మంచి సంబంధాలు అయితే ఏర్పాటు చేసుకుంటారు. మీరు పడ్డటువంటి కష్టానికి మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. ఉద్యోగ రీత్యా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా అనుకూలంగా ముందుకు సాగుతాయి.
సాగుతాయి. మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఈ సమయంలో ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. మీరు కష్టపడినట్టయితేనే ఫలితం అనేది దక్కుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యకు సంబంధించి మరికొంత అధిక సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. స్నేహితులతో సమయాన్ని చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నించండి. ప్రణాళికలు వేసుకొని పనులు చేసుకున్నట్లయితేనే మీకు అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు. అలానే ఎవరైతే విద్యార్థులు ప్రభుత్వ పరీక్షలకు కానీ లేదా ప్రవేశ పరీక్షలకు కానీ ప్రిపేర్ అవుతూ ఉన్నారో అటువంటి వారికి అనుకున్న విధంగా మార్కులు సాధిస్తారని చెప్పుకోవచ్చు. కోరుకున్న కళాశాలలు, యూనివర్సిటీల్లో ఖచ్చితంగా ప్రవేశాలు సంపాదించుకుంటారు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మీకు కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ పరంగా సరైన విధంగా సహకారం, మద్దతు లభించకపోవడం, కుటుంబ సభ్యులు ప్రతి చిన్నదానికి కూడా అలగడం, మీరు చేసేటువంటి ఏదైతే పని ఉందో దాన్ని గుర్తించకుండా మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీ వంతు బాధ్యతలు మీరు నిర్వర్తించి తర్వాత విషయాల గురించి వారికే వదిలేయడం మంచిది. అనవసరంగా ఆలోచించినట్లయితే ఒత్తిడి తప్ప ఏమీ ఉండదు. చాలా వరకు కూడా ఒత్తిడి అనేది పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారిలో ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇతరులు ఏమనేసుకుంటారు, ఇతరులు బాధపడ్డారా అని ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ వ్యక్తిత్వాన్ని మీరు ఖచ్చితంగా మార్చుకోవాలి, లేకపోతే ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామి అంటే అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తారు. ఎప్పుడు కూడా అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళాలనుకుంటారు. అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి నుండి ప్రత్యేకమైన సమయాన్ని కోరుకుంటూ ఉంటారు. సంతానం కొరకు తీసుకునే ట్రీట్మెంట్ల విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. స్ట్రెస్ తగ్గించుకోవడం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయస్తులకైతే ఈ సమయంలో గతంలో మీపై పడినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరుగుతుంది. రాజకీయ పరంగా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు అనేవి తారాస్థాయికి చేరుకుంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజాబలం, అనుచరుల బలాన్ని పెంచుకుంటారు. అలానే ఈ సమయంలో ఎంతో కాలంగా కోర్టులో ఉన్నటువంటి వంశ పారంపర్య స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీకు రావాల్సిన వాటా దక్కుతుంది. గృహ నిర్మాణాలకి, కొనుగోలుకి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా కలిసి వస్తాయి. మేషరాశి వారు ఒత్తిడి తగ్గడానికి ధ్యానం, వ్యాయామం చేసుకోవడం మంచిది. ఈ రాశివారు కలిసి వచ్చే సంఖ్యలు 1, 9, 5. అలానే ఈ రాశివారికి మంగళవారం, గురువారం, శుక్రవారం రోజులు శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో కనుక ముఖ్యమైన పనులు ప్రారంభించుకున్నా లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా అన్ని శుభాలే కలుగుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశివారు నవగ్రహ ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఖచ్చితంగా నవగ్రహాల వద్ద ప్రదక్షిణ చేసినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఏవైనా మొక్కులు ఉన్నట్లయితే వాటిని తీర్చడానికి సమయంలో ప్రయత్నించండి. అలానే ఈ మాసంలో విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటే శుభవార్తలు అయితే వింటారు. ముఖ్యంగా వివాహ ఆహ్వానాలకు సంబంధించిన శుభవార్తల వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. గతంలో వద్దు అనుకుని వెళ్ళిపోయిన కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.